వెల్కమ్ టు మాస్ ఎడ్యుకేషన్ ఛానల్. ఈరోజు మనము ఛందస్సులో ఇంపార్టెంట్స్ చూద్దాం. ఫస్ట్ వృత్త పద్యముల పట్టికను చూద్దాం. చూడండి, ఫస్ట్ వచ్చేసి పద్యం మనకు ఉత్పలమాలలో ఫస్ట్ వచ్చేసి భారాన భాభా రావా గణాలు వస్తాయి. యతి స్థానం 1 నుండి 10 కలదు. ప్రాస నియమం కలదు. అక్షరాల సంఖ్య 20, అంటే ఉత్పలమాలలో 20 అక్షరాల సంఖ్య. నెక్స్ట్ చంపకమాల నాజా భాజాజా రా అనే గణాలు వస్తాయి. నెక్స్ట్ యతి స్థానం 11, 1 నుండి 11 యతి స్థానం కలదు. ప్రాస నియమం కూడా కలదు. నెక్స్ట్ అక్షరాల సంఖ్య 21. నెక్స్ట్ మూడోది చూడండి, శార్దులం అంటే ఇక్కడ చూడండి, శార్దులం మధ్యభం రెండు ఒక కోడ్లా గుర్తుపెట్టుకోండి. శార్దులం మధ్యభం, ఇక్కడ మధ్యభంతో స్టార్ట్ అయింది కాబట్టి ఇక్కడ సాతో స్టార్ట్ అవుతుందని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ శార్దులం కాబట్టి ఇక్కడ మాతో, మధ్యభం కాబట్టి మాతో స్టార్ట్ అవుతుందని గుర్తుపెట్టుకోండి, అంటే గణాలు. శార్దులం అంటే మాస జ స తాత గా అనే గణాలు వస్తాయి. ఇక్కడ చూడండి, మధ్యభంలో సబారనామాయవ గణాలు వస్తాయి. నెక్స్ట్ 1 నుండి 13 యతి స్థానం కలదు. నెక్స్ట్ 14 యతి స్థానం కలదు ఇక్కడ మధ్యభంలో. అయితే నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు శార్దులంలో 19 అక్షరాలు ఉంటాయి, మధ్యభంలో 20 అక్షరాలు. సో మనం ఒక కోడ్లా గుర్తుపెట్టుకోవచ్చు. ఏంటంటే ఇక్కడ శార్దులం అంటే మాస జస తాత లాగా స్టార్ట్ అవుతాయి. నెక్స్ట్ మధ్యభంలో సాతో స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ ఉత్పలమాల అండ్ మధ్యభం రెండు 20 అక్షరాల సంఖ్య. చూడండి, ఇక్కడ ఉత్పలమాల అండ్ మధ్యభం 20 అక్షరాల సంఖ్య. ప్రతిదానికి ప్రాస నియమం కలదు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు ఉత్పలమాల 10, చంపకమాల 11, శార్దులం 13, మధ్యభం 14 ఆర్డర్ వైజ్ వస్తాయి. ఓకేనా. నెక్స్ట్ లాస్ట్ వన్ మత్త కోకిల రస జజ భార. నెక్స్ట్ 1 నుండి 11 అక్షరం యతి స్థానం కలదు. నెక్స్ట్ ప్రాస నియమం కలదు. ఇక్కడ 18 అక్షరాలు వస్తాయి. సో థ్యాంక్ యూ. లైక్ అండ్ సబ్స్క్రైబ్.